పిల్లలు ఇష్టంగా ఎలా చదువుకోవాలో ఈ పద్యం ద్వారా తెలుసుకుందామా? ఆట పాట తోడ హాయిగా చదువంగా చదువు తలలకెక్కు ఛాత్రులకును ఆట పాటలెప్పుడు ఆరోగ్యమందించు తెలిసి మెలగమేలు తెలుగు బాలా. పిల్లలు, ఇప్పుడు ఈ పద్యం యొక్క తాత్పర్యం లేదా భావం ఏంటో తెలుసుకుందాం. పిల్లలు, ఎప్పుడూ చదువుతూ ఉంటే అది చదువు కాదు. చదువుతో పాటు అప్పుడప్పుడు ఆడుకోవాలి, అప్పుడప్పుడు పాటలు పాడాలి, అప్పుడప్పుడు చిందులు వేయాలి, అప్పుడప్పుడు చిన్నపాటి అల్లరి కూడా చేయాలి. అన్నీ ఉంటేనే ఆ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. అందులోనూ బాల్యంలో ఆటలతో పాటు పాటలు కూడా చాలా ముఖ్యం. చక్కగా ఆటలాడుకుంటూ పాటలాడుకుంటూ మంచి ఇష్టమైన తిండిని తింటూ కుటుంబంతో సంతోషంగా గడుపుతూ సంతోషంగా ఆ బాల్యాన్ని అనుభవించాలి. అలా చదువుకోవడమే ఉత్తమ చదువు అని మనం గ్రహించాలి. ఆటలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కేవలం చదువు మీద మాత్రమే కూర్చుంటే జీవితంలో ఎలాంటి లాభం లేదు. ఆ చదువు బుర్రకెక్కదు. కాబట్టి ఇలా తెలుసుకొని అన్ని రకాలుగాను కూడా విద్యార్థి సంతోషంగా చదువుకోవాలి అన్నది ఈ పద్యం యొక్క భావం.